హలో అండి, అందరికీ నమస్తే. ఓ వ్యక్తి తన కొత్త కారు తుడుచుకుంటూ ఉండగా అతని 5 ఏళ్ల కూతురు అక్కడికి వచ్చింది. చేతికందిన ఓ రాయిని తీసుకుని కారుకు ఒకవైపు ఏవో గీతలు గీసింది. కోపం పట్టలేని ఆ పెద్ద మనిషి పరుగున వెళ్ళి ఆ చిన్నారి పాపను విసురుగా తోసేశాడు. అంతేకాదు, ఆ తప్పుకు శిక్షగా అన్నట్లు ఆ పాప చేతివేళ్ల మీద కర్రతో చితకబాదాడు. కాసేపటికి కోపం తగ్గాక ఆ తండ్రి రక్తమోడుతున్న కూతురు చేతులు చూసి ఆమెను తీసుకుని అమాంతం ఆసుపత్రికి పరిగెత్తాడు. అక్కడ వైద్యులు పాప వేళ్లను సరిచేయడానికి చాలా కృషి చేశారు. కానీ తండ్రి కొట్టిన దెబ్బలకు చిన్నారి చేతివేళ్లు ఎంతలా దెబ్బతిన్నాయంటే ఆమె 2 చేతులు వేళ్ళని తీసివేయడం తప్ప మరో మార్గం లేదని చెప్పేశారు. శస్త్రచికిత్స పూర్తయింది. ఆ పాపాయి 2 చేతులకు కట్టు కట్టేశారు. మెలకు వచ్చాక పాపాయి, నాన్న, నీ కారు పాడు చేశాను, సారీ నాన్న అని చెప్పింది తండ్రితో. మళ్ళీ కాసేపటికి తండ్రి వైపు తిరిగి, నా వేళ్ళు మళ్ళీ ఎప్పటికి పెరుగుతాయి నాన్న అని అడిగింది. ఆ ప్రశ్నకు జవాబు లేదు ఆ తండ్రి దగ్గర. నోట మాట లేని స్థితిలో తన మీద తనకే అసహ్యం పుడుతుంటే కారు దగ్గరికి వెళ్ళి ఎడాపడా తన్నడం మొదలుపెట్టాడు. కాసేపటికి నిస్పృహతో కారు ముందు కూలబడిపోయాడు. అప్పుడు కన్నీళ్లతో నిండిన కళ్ళలోంచి చూస్తుంటే మసగ్గా అక్షరాలు కనిపించాయి. కారు మీద కూతురు గీసిన గీతలు అనేవి అర్థమయ్యేసరికి అవి రాసినందుకే తన చిన్నారిని క్రూరంగా హింసించి శాశ్వతంగా చేతివేళ్లు పోగొట్టానన్న సంగతి తెలిసింది మనసుకి. తండ్రి ఆ మనసుని చితికిపోయి చెదిరిపోయి చాలా బాధలో లీనమైపోయాడు. ఇంతకీ ఆ అమ్మాయి రాసిందేంటంటే, డాడీ, ఐ లవ్ యూ. చూసారా, యాంగర్కి డేంజర్కి అంటే కోపానికి వినాశనానికి ఒక అక్షరమే తేడా. అది మర్చిపోకండి. ఏ తండ్రి అయినా సరే తన పిల్లల పట్ల దయతో వ్యవహరించాలి, ప్రేమతో ఉండాలి.